నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ శ్రీనివాసుల అనంతరామ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. శుభార్తం. శ్రీ విశ్వవాసు నామ సంవత్సరంలో తులారాశి వారికి సంవత్సరం అంతా కూడా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు? అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ రాశి వారికి ఆదాయం 11, ఖర్చు 5. ఇక అవమానాల దగ్గరికి వస్తే రాజ్యపూజ్యం 2, అవమానాలు 2. ఈ 2 సమానంగా ఉన్నాయి. ఇక ఆదాయం ఎక్కువగా ఉంది. అంటే వీళ్ళని ఎట్లా లెక్కేసుకోవాలి అంటే, ఆదాయాన్ని సంపాదిస్తున్నారు కానీ ఒత్తిడితో సంపాదిస్తారు. అత్యధికమైనటువంటి ఒత్తిడి. అంటే తులారాశి అని చెప్పినందుకు ప్రతిదీ కూడా ఆచితూచి ఈ విధంగా తూకం వేసుకొని సంపాదించే పరిస్థితి వస్తుంది. అంటే ఏది ఎట్లా చేయాలి అన్నా కానీ మన ఆలోచన కూడా తూకం వేయాల్సి వస్తుంది. బ్యాలెన్స్ చూసుకోవాల్సి వస్తుంది, సమానంగా ఉందా లేదా. ప్రతి చిన్న విషయం కూడా ఆచితూచి వ్యవహరిస్తే తప్ప వీళ్ళకి ఇప్పుడు నేను చెప్పిన ఆదాయాన్ని అందుకోలేదు. కాబట్టి వీరు ఆ విధమైనటువంటి వ్యవహారంలో వీళ్ళున్నారు. విద్యార్థులు లెక్క వేసుకుంటే చదువు కూడా అంతే. బ్యాలెన్స్డ్గా చదువుతూ ఉంటారు. చదవడం లేదు, అసలు చదవకుండా ఉండటం అనేట్లుగా లేదు. ఏదో మిశ్రమ ఫలితాలు, కాస్త గట్టెక్కుతారు. ఇప్పుడు 50కి 30 మార్కులు పాస్ అనుకోండి, ఆ 30 మార్కులు వస్తాయి, 31 వస్తాయి మహా అంటే మొత్తానికి గట్టెక్కాడు వాడు, ఫెయిల్ కాకుండా అన్న పరిస్థితి విద్యార్థులకు ఉంటుంది. వ్యవసాయ రంగానికి వస్తే వీళ్ళకు కూడా అంతే. మిశ్రమ ఫలితాలతోటే బయటపడుతూ ఉంటారు తప్ప కష్టం. మరి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, వీళ్ళకు అనుకోని ఆదాయాలు కొన్ని తగులుతూ ఉంటాయి. అనుకోని పరిస్థితుల్లో కొద్దిగా ఆర్థికంగా వీళ్ళు పుంజుకుంటారు. అంటే ప్రభుత్వ ప్రోత్సాహకాలు కావచ్చు, అవి కొంత వీళ్ళకి లాభాలు తీసుకొచ్చి ఆదాయాన్ని నిలుపుకోవడము, లేదు వీళ్ళు పెద్దవాళ్ళ మాట విని చేసేటువంటి పనుల వల్ల కొంత ఆదాయం రావడం. వీళ్ళు సొంతంగా కనుక చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. కాస్త పెద్దవాళ్ళ మాట వినడము, ప్రభుత్వ రంగాల మాట వినడము, వాళ్ళు ఇచ్చే ప్రోత్సాహకాలు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకోవటం వల్ల వీళ్ళ ఆదాయం పెరుగుతుంది. పక్క వాళ్ళ మాట అంటే పెద్దవాళ్ళ మాట వింటేనే వీళ్ళ ఆదాయం పెరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇకపోతే రాజకీయ రంగానికి వస్తే వీళ్ళకి శత్రువులే ఎక్కువ ఉన్నారని చెప్పుకోవచ్చు, మిత్రుల కంటే కూడా. అంటే వీళ్ళని నీకెందుకు నేనున్నాగా చెయ్యి అని ముందు పంపిస్తారు. రాజకీయం మొత్తం ముందుకు పోయి ఒక స్థాయికి తీసుకొని వచ్చిన తర్వాత దాన్ని వీళ్ళు తప్పించుకుంటారు. అటు దాన్ని పూర్తి చేయలేరు, చేయకుండా ఉండలేరు. అందుకని వీళ్ళకు ఈ విధంగా అవమానాలు ఎక్కువగా ఉంటుంటాయి. వీడు సగం పనులు చేస్తారా, అప్పటిదాకా బాగానే చేస్తున్నాడు అనుకున్నాడు, కొద్దిగా ఆగేసరికి సగం పనులు చేశాడు అనేది బాగా వీళ్ళకు జనాల్లో రాజకీయ పరంగా ఇబ్బందులు పడుతూ ఉంటాయి. కాబట్టి మనం చేసేది, ఈ రాజకీయ పరంగా ఉన్నటువంటి వాళ్ళు చేసేది 1-4 సార్లు ఆలోచించుకొని చేయడమే ఉత్తమం. ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళాలి. ఇక ఉద్యోగాల విషయానికి వస్తే వీళ్ళకి ప్రమోషన్స్ కనపడుతూ ఉన్నాయి. ప్రమోషన్లు ఎక్కువగా అవుతుంటాయి, బదిలీలు ఎక్కువగా అవుతుంటాయి. బదిలీలు కూడా అంటే బదిలీలతో కూడుకున్న ప్రమోషన్లు వస్తాయి వీళ్ళకి. ఒక రకంగా చెప్పండి, ఇక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్తున్నాడు ఒక ఆఫీసరు, కొంచెం పై స్థాయికి వెళ్ళి అలా బదిలీ అవుతారు. ఆ విధమైనటువంటి వీళ్ళకి బాగా కనపడుతున్నాయి. కాబట్టి అది ఒక రకంగా మంచిదే. కాకపోతే అక్కడ వీళ్ళు మెలకువతనం తక్కువ ఉంటుంది. వీళ్ళు అక్కడ కొంత మోసపోయేది కనపడుతూ ఉంటుంది. అంటే పై ఆఫీసర్ కదా, వీడికి ఇక్కడ ఏం తెలియదు కదా, కొత్తగా వచ్చాడు కదా అని చెప్పి కింద వాళ్ళు లేనిపోని చెప్పి, పక్కన మన ఆఫీసులో వీడిట్టంటాడు, వాడట్టింటాడు అని చెప్పి ఆయన చేసే పనిని సక్రమంగా చేయకుండా ఆయన అవమానపరిచే పరిస్థితికి వచ్చేది కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో ఉద్యోగస్తులు కాస్త జాగ్రత్త వహించాలి. వివాహం కానటువంటి వారు ఎవరైతే ఉన్నారో చక్కగా వివాహం అవుతుంది. కాబట్టి ఎటువంటి సందేహం లేదు. వివాహంలో కూడా వీళ్ళు ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితే వస్తుంది. వీళ్ళకి ఈ రాశి వారికి ఎక్కువగా ప్రేమ వివాహాలు ఎక్కువగా అయ్యే అవకాశం కనపడుతుంది. ఆడవారు మగవారు ఎవరైనా కావచ్చు, ప్రేమ వివాహాలకి ఎక్కువగా దోహదం కనపడుతూ ఉంది ఈ రాశి ఈ సంవత్సరం మొత్తం కూడా. కాబట్టి అది కొంచెం ఆలోచిస్తూ ఆ వివాహాలు చేసుకోవాలనేది నా యొక్క సూచన. ఇక వ్యాపారాల పరంగా ఏ వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి అంటారు గురుగారు వీళ్ళకి? వ్యాపారం విషయానికి వస్తే వీళ్ళు చేయవలసిన వ్యాపారము
వడ్ల వ్యాపారం బాగా కలిసి వస్తుంది. వడ్లు, ధాన్యానికి సంబంధించి ఏ ధాన్యమైనా బాగుంటుంది. ధాన్యం ముఖ్యంగా కందిపప్పు, పెసరపప్పు, బియ్యము, వడ్లు కొనటము, వడ్లు అమ్మటము, ఇటువంటి ధాన్యానికి సంబంధించింది ఏదైనా బాగానే ఉంటుంది. ఇక ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది మరి ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి? ఆరోగ్యం అంటే వీళ్ళు తిట్టేవాడు పొగిడేవాడు ఎక్కువ ఉండడం వల్ల బ్యాలెన్స్ని అర్థం చేసుకోక చికాకులు ఎక్కువ అవుతుంటాయి వీళ్ళకి. సో అది అది ఆలోచన వీళ్ళ మీద పడి కొంత మానసికంగా కుంగే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కొంచెం జాగ్రత్త పడాలి. ఆరోగ్యం ఒక రకంగా వీళ్ళకు అంతంత మాత్రమైనటువంటి ఆరోగ్యం అనే చెప్పుకోవచ్చు. ఈ మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. అంటే ఆదాయం బాగుంది కదా అన్నా కానీ ఈ తిట్లు, పూజించడం, ఇటువంటి ఏవైతే ఉన్నాయో, వాళ్ళు గొప్పోడు అంటాం, తిట్టడం, ఈ రెండూ ఉంటాయి. కాబట్టి దాని మీద వీళ్ళు కాన్సన్ట్రేషన్ చేసి ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకుంటారు. ఆరోగ్యాన్ని వీళ్ళు జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. వీళ్ళు బాగా పూజించాల్సినదేమో శని భగవానుడు, వెంకటేశ్వర స్వామి, ఈ ఇద్దరు దేవతల్ని కనుక ఆరాధిస్తే చాలా బాగుంటుంది. ఇక వైవాహిక జీవితం అలాగే సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఏదన్నా? సంతానం అంటే ఒక రకంగా వీళ్ళకి కొంత ఇబ్బంది అనే చెప్పుకోవచ్చు. కష్టతరమైనటువంటి సంతానమే కలుగుతుంది. ఇంకొకటి చెప్పాలి అంటే అట్లా చెప్పకూడదు కానీ తప్పదని చెప్తున్నాను, టెస్ట్ ట్యూబ్ బేబీస్కి ప్రిఫరెన్స్ ఇస్తారు వీళ్ళు. అనాదిగా సంతానం లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో టెస్ట్ ట్యూబ్ బేబీస్కి కాస్త ప్రిఫరెన్స్ ఇస్తారు. దానివల్ల సంతానం అందే అవకాశం ఉంటుంది. కొంతమందిలో ఈ రాశి వారికి ఏంటంటే సంతానం పుట్టి చనిపోయే ప్రమాదం కనపడుతుంది. కనీసంగా 6 నెలల్లోపే చనిపోయే ప్రమాదం కనపడుతుంది పుట్టిన తర్వాత. అది కొంత జాగ్రత్త వహిస్తే ఆ చనిపోయేదాన్ని మనం అంటే వాళ్ళ జాతకాన్ని పరిశీలించుకొని తగు పూజలు చేయించుకొని చేస్తే ఆ బేబీ మళ్ళా చనిపోయే పరిస్థితి నుంచి బయటకు వచ్చే అవకాశం కనపడుతుంది. ఇక సొంత ఇంటికి అలా నెరవేరే అవకాశం నాకు కనిపిస్తుంది గురుగారు. సొంత ఇల్లు అంటే సగం సగం అవుతాయండి. వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఉదాహరణకు ఒక 3 నెలలు పునాదులు లేపుతారు, 3 నెలలు ఆపుతారు, తర్వాత స్లాబ్ వేస్తారు, 2 నెలలు ఆపుతారు. ఈ విధంగా పని సక్రమంగా జరగదు. ఒకళ్ళకి నలుగురు పెట్టైనా పని చేద్దాం అనుకుంటారు కానీ అలా పెట్టినా వాళ్ళు చేయరు. కాబట్టి వీళ్ళు అనుకున్న స్థాయిలో అనుకున్న సమయానికి ఇల్లు రావడం అనేది కష్టం. సరే కొనుక్కోవాలి అనుకున్నా సరే, ఉదాహరణకి ఇప్పుడు కట్టినిళ్ళే కొంటున్నాం కదా అంటే వీళ్ళకి ఏమవుతుందంటే సగం భయాన్ని ఇవ్వడం, మిగతా సగం వీళ్ళ దగ్గర ఉన్నది ఇద్దాం అనుకునే లోపు వీళ్ళకి ఏదైనా ఖర్చు పెట్టుకొని కాస్త వాళ్ళని బతిలాడి ఇంకా టైం తీసుకొని ఇవ్వడం. ఇలా క్రమేపీ డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ దగ్గర కొంత ఆగిపోవడము. అలా కొద్దిగానే కొనే ఇల్లు కూడా ఇబ్బందులు పడుతూనే కొంటూ ఉంటారు. ఈ విధంగా అంటే వీళ్ళకి ఏదున్నా గృహం విషయంలో మాత్రం సాఫీగా అయితే సాగదు. సాగుతుంది కానీ సాఫీగా అయితే సాగదు. ఎప్పుడో ఈ సంవత్సరం చివరిలో అమ్మ నాకు సొంత ఇల్లు వచ్చింది, అది కూడా అప్పుతో వచ్చింది మళ్ళీ. సో వీళ్ళకి సంవత్సరం అంతా కూడా బాగుండాలంటే గురుగారు మంచి రెమెడీస్ ఏమైనా ఉంటే తెలియజేయండి వీళ్ళ కోసం. మంచి రెమెడీ అంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా వెంకటేశ్వర స్వామిని, శని భగవాన్ ఇద్దరిని పూజించడం. ఎందుకంటే వీళ్ళ జీవితం కొంత మందకోడిగా సాగుతుంది కాబట్టి శని భగవాన్ని ఆరాధిస్తే స్పీడప్ అందుకుంటుంది. కలియుగ దైవం వెంకటేశ్వరుడు, ఆయన ఆరాధన వల్ల కూడా బాగుంటుంది. ఇద్దరిని ఆరాధిస్తూ ఉన్నట్టయితే శనివారం రోజు బాగుంటుంది. సో కొత్త సంవత్సరం అంతా కూడా తులారాశి వారికి అన్ని ఇబ్బందులు పోయి మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం గురుగారు. ధన్యవాదాలు. నరసింహ.